ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేయబడిన స్టిక్కీ గ్రెనేడ్. ఇది రెండు ప్రధాన భాగాలుగా కలిగి ఉంది. ఒకటి అంటుకునే తల మరియు ఒక చెక్క హ్యాండిల్. హ్యాండిల్ లో పేలుడు మాడ్యూల్, సేఫ్టీ పిన్ మరియు లివర్ ద్వారా బ్లాక్ చేయబడిన స్ట్రైకర్ ఉన్నాయి. హెడ్ నైట్రో గ్లిసరిన్ తో నిండిన ఒక గ్లాస్ పేల్ లా కనిపిస్తుంది. ఇది ఒక ఫ్యాబ్రిక్ అండ్ కోటెడ్ బర్డ్ లైమ్ అని పిలువబడే చిక్కుడు పదార్థంతో కవర్ చేసి ఉంటుంది. సైనికులు యాక్సిడెంటల్ గా దానిని తమకు అంటుకోకుండా నిరోధించడానికి అది ఒక ఉక్కు కవర్ తో కప్పబడి ఉంటుంది మరియు పిన్నును లాక్ చేసినప్పుడు అది బయటకు వస్తుంది. గ్రెనేడ్ ఆర్మ్ చేయడానికి హ్యాండిల్ మరియు లివర్ ను ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మరో చేతితో సేఫ్టీ పిన్ ను లాగుతారు. లివర్ విడుదలయ్యే వరకు గ్రెనేడ్ పేలదు. గ్రెనేడ్ విసిరినప్పుడు అది శత్రు ట్యాంకర్లకు అంటుకుంటుంది మరియు లివర్ తిరిగి స్థానంలోకి వచ్చి స్ట్రైకర్ ను విడుదల చేస్తుంది. స్ప్రింగ్ అప్పుడు స్ట్రైకర్ ను ప్రేరేపిస్తుంది. ఫ్యూజ్ స్పార్కింగ్ చేస్తుంది. ఇది 5 సెకండ్ల పాటు కాలిపోతుంది. ఒక అంగుళం మందపాటి ట్యాంక్ ని నాశనం చేయడానికి తగినంత పేలుడు శక్తిని విడుదల చేస్తుంది.